మీకు ఒక్కొక్క లాంగ్వేజ్లో కూడా అంటే ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ మీకు అయిపోయిన తర్వాత 14కి అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఆ 14కి కొంచెమైనా చదవాలి. అంటే సెకండ్ లాంగ్వేజ్కి మీరు ఖచ్చితంగా చదవాలి. సో ఇదే విధంగా మీకు అంటే ఏ రోజు 23rd అంటే 23 మండే మీకు థర్డ్ లాంగ్వేజ్ ఎగ్జామ్ ఉందో ఆ రోజు తిరిగి వచ్చినప్పుడు 23 తేదీకి తిరిగి వచ్చినప్పుడు మీకు కష్టమైన లేకపోతే మంచిగా హ్యాపీగా చేయగలిగిన మ్యాథమెటిక్స్ లెక్క మీరు చేయాలి. ఎందుకంటే మీకు 23rdకి ఒక హాఫ్ డే వస్తుంది, దెన్ 24th 25 26 27 4 రోజు ఫుల్ మీకు మ్యాథ్ ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది. సో ఈ 4 రోజు ఏదైనా 3-4 రోజు మధ్యలో అస్సలు వృధా చేయకండి. ఈ ఉంది కదా 3 రోజు కాదు, ఈ దీని మీదనే మీరు కొద్దిగా ఈ 4 రోజు కూడా మీరు ఇష్టంతో కష్టపడితే ఖచ్చితంగా ఫలితాలు చాలా బాగుంటుంది.